ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. పంచగ్రహ కూటమి ఈ 2024 సంవత్సరంలో జూన్ నెలలో 5వ తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ జూన్ 1వ తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు 4 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. అయితే ఈ విధంగా రాహువు మనకి మీనరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆకాశంలో చక్కగా ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. ఇది 100 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అన్నమాట. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశుల పైన ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల, అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి. అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం 3 గ్రహాలు అవి ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది. అదే ముగ్గురు లాగుతున్నారు అనుకోండి, అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలీదు. కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం. ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క 12 రాశుల పైన ఈ 5 రాశుల ఈ పంచగ్రహ కూటమి వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది, వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది, మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది, ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది, మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది, అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి. ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది. కుంభ, మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం జరుగుతుంది అనమాట. తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి. సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి, రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదవి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఎవరి అధీనంలో కూడా ఉండరు, వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు. అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్ లాంటిది. అదేంటంటే స్వయం ప్రతిపత్తి, దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా, ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము, ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి, తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అన్నమాట. ఇది ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడివిడిగా ఈ రాశులను మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటి పంచగ్రహ కూటమి వలన మీకు లభించడం జరుగుతుంది.
ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని, పంచమ రాహువు, సప్తమంలో రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాల వలన, ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి కేతు గ్రహం, ఇవన్నీ కూడా చక్కటి శుభమైనటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి ఇస్తాయి. మరి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ప్రాభవం తగ్గినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారిని మీరు ఉదాహరణ తీసుకున్నప్పుడు సీట్ల సంఖ్య మనకి తగ్గినప్పటికీ కూడా విజయం అల్టిమేట్గా విజయము అనేటటువంటిది లభించడం జరిగింది. ఈ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏ పని కూడా అంత సునాయాసంగా వీళ్ళకి రాదన్నమాట. కాబట్టి కష్టపడితేనే కానీ ఏ విధమైనటువంటి ఫలితము కూడా వీళ్ళకి లభించడం అనేటటువంటిది జరగదు. కాబట్టి హార్డ్ వర్క్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఎక్కువగా చేయాలి విద్యార్థులు కూడా. మరి హార్డ్ వర్క్ చేయడం ద్వారా మాత్రం చక్కటి మార్కులు వీళ్ళకి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిలో కూడా లాభాలు అనేటటువంటి వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. మరి ఉపచేపల వ్యాపారం దగ్గర నుంచి ఫారిన్ డ్రగ్స్, మెడిసిన్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళకి లాభాలు అనేటటువంటివి వస్తాయి. ఎంఎన్సి కంపెనీల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి డెవలప్మెంట్ని వీళ్ళు పొందడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వృశ్చిక రాశి వారికి చక్కటి లాభాలు, ఫలితాలు అనేటటువంటివి మనకి జరుగుతాయి. అలాగే ప్రమోషన్స్ అనేటటువంటివి చక్కగా వస్తాయి. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి రాకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వస్తాయి. మరి ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీకు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తదేకంగా ఒక్కొక్కసారి పని జరగకపోతే నిరాశ పడకుండా మళ్ళీ రిపీటెడ్గా మీరంతా కూడా పని చేసుకోవడం ద్వారా సక్సెస్ అనేటటువంటిది మీకు వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు బాగుంటుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచిగా ఉంటాయి. మీకు ఈ బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. మరి సీట్ల విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో ఒక విధంగా మీరు కోరుకున్న చోట్ల కళాశాలలో మీరు సీట్లు తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఈ విధంగా మీరంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు హార్డ్ వర్క్తో. తర్వాత మరి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మమ్మల్ని మా భర్తలు గౌరవించట్లేదు, గుర్తించడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి మీ ఆడబడుచుల అత్తగారులు కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలు వస్తాయి. మీనరాశి, ఈ మీనరాశి వారికి 2024 జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి, బుధ, శుక్ర, గురు, చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను, కుజగ్రహము మరి మేషరాశిలోను, మరి కేతువు కన్యారాశిలోను, రాహు మీనరాశిలోను, శని కుంభరాశిలో ఉండడం వల్ల శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారి పైన ఉంది. కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము, తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము, అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్నీ కూడా జరుగుతాయి. మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము, తర్వాత బాధపడము, తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు, రేణింపు ఉంటుంది. బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. దైవారాధన పెరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో, తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడా కూడా కాంప్రమైజ్
కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళతారు. మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు. ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది. ఏ విధమైనటువంటి అభద్రతా భావన ఉండదు. మరి వివాహం కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడవ జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మీనరాశి వాళ్ళకి ఉన్నాయి. అండ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడము, లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము, పోస్ట్ రావడము, నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి జరుగుతాయి. మీనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మనవళ్ళ ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఇది చేస్తారు. అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావం వల్ల. అలాగే భార్య యొక్క ఆరోగ్యము, మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట. అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు. సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది. అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా దానం చేయండి. పేద బ్రాహ్మణులకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు. అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు, ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది. శుభమస్తు.